ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. తత్వభారత్కి స్వాగతం. భారతమాతకు జయం. సహోదరులారా, ఈరోజు మనం మహాలయ పక్షం గురించి మాట్లాడుకుందాం. మహాలయ పక్షం సెప్టెంబర్ 8 నుంచి సెప్టెంబర్ 21వ తేదీ వరకు జరుగుతుంది. ఇది భాద్రపద మాసం కృష్ణపక్షంలో మనం ఆచరించేటువంటి మన సంస్కృతి సాంప్రదాయాలు, నిగూఢమైనటువంటి భారతీయ ఆధ్యాత్మికత దీని వెనకాల ఉన్నటువంటి విషయం. అయితే మహాలయ పక్షం గురించి మనం మాట్లాడుకునే ముందు ఒక చిన్న కథ మనం చెప్పుకుందాం. ఒక ఊరిలో ఒక ఆయన జీవిస్తూ ఉండేవాడు. ఆ వ్యక్తి ఆధ్యాత్మిక చింతన పట్ల ఎంతో అవగాహన ఉన్నవాడు. ఆధ్యాత్మిక జీవితాన్ని గడపాలనే కోరికతో ఉంటుంది. ఒకరోజు ఒక సాధువు ఆ ఊరికి వస్తాడు. ఆ సాధువు చెప్పేటటువంటి విషయాలు ఆయన విని మహదానందభరితుడై, స్వామి, నేను ఈ జీవితం నుంచి తరింపజేయండి, నన్ను ఉద్ధరించండి అని విన్నవించుకుంటాడు. అయితే సాధువు, సరే, తప్పకుండా నిన్ను మోక్షం వైపు నడిపిస్తాను, నాతో రా అని చెప్తాడు. స్వామి, నాకు ఇప్పుడే పెళ్ళి అయ్యింది కాబట్టి నేను కొన్ని రోజులు ఆగి నేను వస్తాను అని చెప్పేసి అంత ఉత్సాహంతో ఉన్న వ్యక్తి కూడా కొన్ని రోజులు సమయం అని అడుగుతాడు. సరే, అలాగే నాయనా అని చెప్పేసి ఆ సాధువు వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఈయన పెళ్ళయింది కదా, సంసార కార్యక్రమం మొదలు పెడతాడు, పోషణ భారంలో పడతాడు. ఈలోగా అతనికి సంతతి కలుగుతుంది. సంతతి కలిగిన తర్వాత కొన్ని సంవత్సరాలు ఇలా గడిచిన తర్వాత ఆ సాధువు మళ్ళీ ఆ ఊరు వస్తాడు. వచ్చిన తర్వాత, నాయన, నువ్వు సిద్ధమేనా, మనం మోక్ష సాధన నేర్చుకుంటా అన్నావు కదా, నాతో వస్తావా అని అడుగుతాడు. స్వామి, నాకు ఇప్పుడే పిల్లలు పుట్టారు, ఆ పిల్లల్ని కాస్త పెంచి పెద్ద చేసి అప్పుడు నేను వస్తాను అని చెప్పేసి చెప్తాడు. సరే, అలాగే నాయన అని చెప్పేసి ఆ స్వామీజీ మళ్ళీ వెళ్తాడు. ఈ లోపల ఆ పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అవుతారు. ఇంకొక పిల్ల కూడా పుడుతుంది. ఆ ఇద్దరు సంతానంతో ఆయన ఎంతో ఆనందంగా గడుపుతూ ఉంటాడు. జీవితం సాగిపోతుంటుంది. పిల్లలు ఇద్దరు చదువుకుంటూ ఉంటారు. ఇలా కొద్ది కాలం గడిచిన తర్వాత మళ్ళీ కొన్ని సంవత్సరాలుగా ఆ సాధువు ఆ ఊరు రావడం జరిగింది. సాధువు వచ్చి, నాయనా, సిద్ధమేనా అని అడుగుతాడు. స్వామి, ఇప్పుడే పిల్లలు చదువుకుంటున్నారు, వాళ్ళు కొంచెం వాళ్ళ కాళ్ళ మీద, వాళ్ళ చదువు పూర్తయి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడిన తర్వాత నేను వచ్చి మీకు విన్నవించుకుంటాను, అప్పుడు నన్ను మీరు తీసుకువెళ్దురు కానీ అని చెప్పేసి అంటాడు. సరే నాయన అని చెప్పేసి ఆ సాధువు మళ్ళా హిమాలయాలకు వెళ్ళిపోతాడు. ఈ పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అవుతారు, యుక్త వయసుకు వస్తారు. వాళ్ళకి తగినటువంటి సంబంధాలు చూసి పెళ్లి చేయడం జరుగుతుంది. అప్పుడు ఈ కార్యక్రమాలు ఈ విధంగా జరుగుతున్నప్పుడు మరలా ఆ ఊరికి ఆ సాధువు వస్తాడు. వచ్చిన తర్వాత, నాయనా, నువ్వు నీ పెళ్ళైన కొత్తలో కదా ఈ కోరిక కోరుకున్నావు, చాలా సంవత్సరాలు అయింది, వయసు మీద పడిన తర్వాత మనం సాధన చేయడానికి శరీరం సహకరించదు అని చెప్పేసి ఆయన చెప్తే, స్వామి, ఇప్పుడే కదా పిల్లలకు పెళ్ళిళ్ళు అయినాయి, ఈ బాధ్యతలు ఇవన్నీ కూడా నేను ఇప్పుడే కదా తీర్చుకున్నాను, కొంతకాలం వాళ్ళ బాగోగులు చూసి వాళ్ళకి మంచి చెడ్డలు బోధించి జీవితంలో ఎలా ముందుకు వెళ్ళాలో చెప్పేసి నేను ఖచ్చితంగా మీతో వస్తాను అని చెప్పేసి అంటాడు. అంటే స్వామీజీ, అలాగేనాయన, తప్పకుండా అని చెప్పేసి మరలా కాశీకి ఆయన బయలుదేరి వెళ్ళిపోతాడు. ఈ లోపల వాళ్ళ పిల్లలకి పిల్లలు పుట్టడం జరుగుతుంది. మనవల్ని ఎత్తుకుంటాడు, వాళ్ళని ఆడిస్తూ ఉంటాడు, వాళ్ళతో సంతోషంగా జీవితాన్ని సాగిస్తూ ఉంటాడు.
పిల్లలు వ్యాపారంలో కూడా బాగా అభివృద్ధిలోకి వస్తారు. అంతా కూడా బాగుంటుంది. ఈసారి స్వామీజీ వస్తే, స్వామి ఏంటి స్వామి ఇది, ఇప్పుడే కదా మనవలు పుట్టారు, వాళ్ళతో ఆడుకుంటున్నాను, పిల్లలు కూడా ఇప్పుడిప్పుడే వాళ్ళ వ్యాపారాల్లో బాగా రాణిస్తున్నారు అని చెప్పేసి, నేను కొన్ని రోజులు అయిన తర్వాత వస్తాను అని చెప్పేసి అంటాడు. అలాగే నాయన అని చెప్పేసి ఈసారి ఆయన కొద్దిగా విసుగ్గా చెప్తాడు. ఈ వ్యక్తి ఎవరైతే మొట్టమొదట ఆయన చెప్పగానే ఆయన ప్రసంగానికి ముగ్ధుడై మోక్షం ఎలాగైనా పొందాలి అనేటువంటి తపనతో ఉన్నటువంటి ఆ వ్యక్తి ఈరోజు ఆ సాధువు మరలా వచ్చి అడిగితే కొంచెం విసుగ్గా చెప్పడం జరుగుతుంది. సరే నాయన అని చెప్పేసి ఆ స్వామీజీ వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఈసారి కొంచెం లేటుగా ఒక 10-15 సంవత్సరాల తర్వాత ఆ స్వామీజీ తిరిగి రావడం జరుగుతుంది ఆ ఊరికి. తిరిగి వస్తే ఆ అరుగు మీద కూర్చుని ఉండేటువంటి ఆ వ్యక్తి కనిపించడు. వాళ్ళ ఇంటికి వెళ్ళి పిల్లవాళ్ళని పిలిస్తే వాళ్ళు చెబుతారు, నాన్నగారు మొన్ననే కాలం చేశారండి, ఆ కాలం చేసిన అని చెప్పేసి చెప్తే, సరే నాయన అని చెప్పేసి ఆయన మరలా వెళ్తాడు. ఏం చేస్తాడు పాపం, ఆయన బోధిద్దాం అనుకున్నాడు విద్య, కానీ విద్యార్థి లేడు, ఇంక బోధించలేక వెళ్ళిపోయాడు. మరలా కొంతకాలానికి తిరిగి వస్తే ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఆ వ్యక్తి ఇంటి ఎదురుగా ఒక చింత చెట్టు ఉంటుంది. ఆ చింత చెట్టు దగ్గర ఒక కుక్క కూర్చుని ఉంటుంది. స్వామీజీకి అర్థమవుతుంది. తన మంత్రజలంతో ఆ కుక్క మీద వేస్తే ఆ కుక్క సమాధానం ఇస్తుంది, స్వామి ఈసారైనా నువ్వు కుక్క జన్మ ఎత్తావు, మరి నాతోటి వచ్చి మోక్షాన్ని పొందుతావా అని అతను అడిగితే ఆ కుక్క, స్వామి ఈ చింత చెట్టు కింద ఒక గుంత తవ్వాను, ఆ గుంతలో నేను సంపాదించినటువంటి అమూల్యమైనటువంటి వజ్రాలని వైడూర్యాలని నిక్షిప్తం చేసి ఇక్కడ పెట్టడం జరిగింది. నేను ఇక్కడ కాపలా లేకపోతే ఈ పెట్టెని ఎవరో ఎత్తుకుపోతారు. నేను సంపాదించిందంతా కూడా కష్టపడి సంపాదించిందంతా నా పిల్లలకి దక్కదు. అందుకని నేను ఇక్కడ ఉండి కాపలా కాస్తాను. కాపలా కాసి వాళ్ళు వచ్చిన తర్వాత దీన్ని వాళ్ళకి అప్పచెప్పేస్తాను అని చెప్పేసి అంటే, సరే అలాగే అని చెప్పి ఆ సాధువు వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత కొంతకాలానికి మరలా తిరిగి ఆ సాధువు వస్తాడు. ఆ సాధువు వచ్చిన తర్వాత ఆ చెట్టు దగ్గర ఒక పుట్ట పెరుగుతుంది. ఆ పుట్టలో ఒక పాము ఉంటుంది. ఆ పావుని చూసి మరలా సాధువు మంత్రజాలం చెల్లితే, నా కుక్క జన్మ అయిపోయింది స్వామి, నేను ఇప్పుడు పాముగా పుట్టాను, కానీ ఈ పెట్టె ఏదైతే ఉందో అది మా పిల్లలు పట్టుకెళ్ళలేదు, కాబట్టి నేను ఇది జాగ్రత్తగా కాపాడి వాళ్ళు తీసుకువెళ్ళిన తర్వాత నేను మీతో కలిసి వస్తాను అని చెప్పేసి ఆ పాము అంటుంది. సరే నాయనా, ఈ విషయం నీ పిల్లలతో చెప్తాను, వాళ్ళు వచ్చి తవ్వి తీసుకువెళ్తారని చెప్పేసి ఆ స్వామీజీ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. వెళ్ళి అదిగో ఆ చెట్టు కింద ఆ పుట్ట కింద ఒక పెట్టె ఉంది. ఆ పెట్టెలో మీ నాన్నగారు మీకోసం సంపాదించి పెట్టినటువంటి అమూల్యమైనటువంటి వజ్ర వైడూర్యాలు అందులో ఉన్నాయి. ఆ సంపదంతా మీరు తీసుకోండి, ఇదే మీ నాన్నగారి కోరిక అని చెప్పేసి అంటాడనమాట. అంటే పిల్లలు వెళ్తారు. వెళ్ళగానే పాము సహజ లక్షణం కదా, ఎంత తన కొడుకులు వచ్చినా పాము సహజ లక్షణం ఏంటి, పుట్టలోంచి లెగుస్తుంది, బుస్సుమంటుంది. వెంటనే పాడు పాము ఇది నా సంపదనంతా దక్కనీయకుండా చేస్తుందని చెప్పి పిల్లలందరూ కూడా తలొక్కర్ర పట్టుకొచ్చి ఆ పాముని చావబాదుతారు. చచ్చిపోతూ ఆ పాము స్వామీజీ కళ్ళల్లోకి చూస్తుంది. చూస్తే స్వామీజీ అప్పుడు చెప్తాడు, చూసావా నాయనా, ఎంత మోహం నీ పిల్లల మీద పెంచుకున్నావు, జన్మలు మారినా కూడా నీకు ఆ మోహం విడిపడలేదు. ఇప్పుడు ఆ సంపద కోసం నీ కన్న పిల్లలే నిన్ను చంపడం జరుగుతుంది. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది, వాళ్ళ జన్మని వాళ్ళు సార్థకత చేసుకోవడం నేర్పాలి, వాళ్ళు ఎలా జీవించాలో నేర్పాలి, ఏ విధంగా ఆత్మని పరమాత్మలో లీనం చేసుకోవాలో నేర్పాలి తప్పించి
మనం వాళ్ళ బ్రతుకు బతికి వాళ్ళు సంపాదించాల్సిందంతా కూడా మనం సంపాదించేసి వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇది సత్యం నీవు తెలుసుకుని ఉంటే ఖచ్చితంగా నువ్వు మోక్షం పొందేదాను. కానీ ఈ జన్మలో ఇలాగ చనిపోతున్నావు. మరు జన్మకైనా ఈ మోహాన్ని వీడి నువ్వు సద్గతులు పొందు అని చెప్పేసి ఆ స్వామీజీ చెప్పి వెళ్ళిపోతాడు. ఈ కథ మీరు విన్నారు కదా. ఇక మహాలయ పక్షం గురించి మరలా వచ్చే నా వీడియోలో మీరు తెలుసుకుంది. కానీ ఈ కథకి నుంచి మీరేం నేర్చుకున్నారు, దీని నీతి ఏమిటి అనేది మీరు కామెంట్ల రూపంలో పెట్టండి. ఈ కథ మీకు నచ్చినట్లయితే, నా ఈ ప్రయత్నం మీకు నచ్చినట్లయితే మీ ఆప్త మిత్రులతో ఇది షేర్ చేసుకోండి. దీన్ని 10 మందికి చేరడానికి లైక్ చేయండి. నా ఈ ప్రయత్నం మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి. జై భారత్, జై హింద్, వందే మాతరం.